జనసేన అధిపతి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంది, ప్రజలు గమనించాలి, అప్రమత్తంగా ఉండి. ఎవరు పెడుతున్నారు నాకు అర్థం కాల. కులాలకి మధ్యన చిచ్చు పెట్టేది ఏమనుంటే మీరు పెట్టాలా, చంద్రబాబు నాయుడు గారు పెట్టాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెట్టాలా? మీరే కదా. కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఏంటి పెద్దన్న పాత్ర అంటే నాకు అర్థం కాల. మహమ్మద్ రమ్మనేగా. మీరా కులాల పేరు ఎత్తింది? మేమా? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కులాల పేరు ఎత్తిందా? మేము ఎత్తే ఎత్తొచ్చు, మేము కాపులం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎత్తాడా? చంద్రబాబు ఎప్పుడైనా ఎత్తాడా? ఆయనే అన్నాడు చంద్రబాబు ఎప్పుడైనా ఎత్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎత్తాడా అని. వాడు ఎత్తలా, మరి నువ్వెందుకు ఎత్తా? ఎన్నికల్లా పెద్దన్న పాత్ర పోషమని ఎందుకు అడిగావు? వాళ్ళు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు ఓట్లు ఎంచుకున్నావు? ఇప్పుడు మాకు కాపులకి సంబంధం ఎందుకు అంటున్నావు? నాకు అర్థం కాల. కులం పేరు చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకరు కారు అనేది నా అభిప్రాయం. కావాలంటే చరిత్ర చూసుకోండి. గత 12 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కులాల పేరు ఎత్తాడో, ఎన్నిసార్లు కులాల గురించి మాట్లాడాడో, కుల ప్రస్తావన తీసుకొచ్చాడో చెప్పని అడుగుతా ఉన్నా. కాపు సంక్షేమ సంఘం అనేది పిలిస్తే దానికి మీటింగ్ పెట్టి చెప్పలేదా? హరిరామజోయ గారి సమక్షంలో ఆ రోజు కులం కావాల్సి వచ్చిందా? ఈ రోజు కులం లేదా నీకు? చంద్రబాబు సామెతే, అదే సామెత చెబుతారు కదా. చంద్రబాబు అదే సామెత, ఈయన అదే సామెత. అక్కడ తీరిన తర్వాత అల్లుడు సామెతగా. పూర్వం మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు కట్నాలు లేవు కానీ పూర్వం కట్నాలు ఉండి పెళ్లికి ముందని చెప్పేవాళ్ళు ఉంగరం పెడతాం, గొలుసు పెడతాం, 2 ఎకరాలు ఇస్తాం అని చెప్పేవాళ్ళు. పెళ్లి 3 వేసిన తర్వాత తూచ్ అనేవాళ్ళు. అదేమంటే అక్కడ తీరిన లేపో అనేవాళ్ళు. చంద్రబాబు సామెత, ఈయన సామెత అదే కదా. అంతకుముందేమో కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. చంద్రబాబు నాయుడు కేవలం సూపర్ 6 అన్నాడు. అధికారంలోకి వచ్చింది, 3 వేశారు. బాబు కొడుకులు పోట్ల మీద కూర్చున్నారు. ఇక అక్కడ తీరింది సో అన్నారు. ఇది 420 కూటమిది. అందరినీ మోసం చేసే కూటమిది, మోసపూరితమైన కూటమిది. అదే మా అభిప్రాయం. ప్రజల్లో కూడా అదే మెండుగా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా అన్ని అయిపోయాయి, ఇంకా అవలేదంటే వాడి నాలిక మందం అంటున్నాడు. ఎవరి నాలిక మందం? నీ నాలిక అత్యంత పలచన. చంద్రబాబు నాయుడు గారి నాలిక అత్యంత పలచన, తమలపాకులాగా ఉంటుంది అబద్ధాలు ఆడటానికి. టగడగాలేస్తాడు అబద్ధాలు. ఓసారి వెనక చదువుకో తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు వెనక మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటో తెలుసుకోండి. మీ అబ్బాయి మీరు ఇచ్చిన వాగ్దానాలు. అందుకనే కదా పాపం బీజేపీ వాళ్ళు పట్టుకొని కూడా పట్టుకున్నారు. పట్టుకోండి, పట్టుకో ఇది అయ్యేది కదా, చచ్చేది కదా అన్నారు. అయిపోద్ది అన్నాడు. ఈయన గాండ్రించాడు, ఓట్లు గుద్దుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు, అన్నీ అయిపోయింది పొమ్మన్నాడు. ఇంకా పోయినాడు కూడా మీకు గుర్తుందా? నవ్వుతారా ఎవరన్నా? ఏమండి, రైతు రుణమాఫీ అంతా చేస్తా ఉన్నారు కదా అంటే చేసేసాం అన్నాడు. నీ పోటోళ్ళు అడిగారు ఏం చేశారండి? ఏం చేశామండి? అన్ని చేసేసాం, మొత్తం అంతా ఇస్తా ఉన్నా, ఎక్కడ ఇస్తా ఉన్నాం పొమ్మన్నాడు. అన్ని మోసం, దగ, చీటింగ్ పనులు తప్ప ఇంకోటి లేదు. ఎన్నికలకు ముందు 2014 ఏమన్నాడు? రైతు రుణమాఫీ ప్రతి పైసాతోనూ తీరుస్తా అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఎక్కడ పొమ్మన్నాడు. ఇవాళ అంతే. మోసం, దగ ఏదైనా ఉన్నాడంటే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన మోసం, దగ చేసేవాడు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా తయారయ్యాడు. కులాల మధ్యన మాకేం చిచ్చు పెట్టాల్సిన అవసరం మాకేముంది? నువ్వే పెట్టావు చిచ్చు, మళ్ళీ నువ్వే కాదంటున్నావు, నీ అవసరానికి వాడుకుని వదిలేస్తున్నావు. కులాన్ని నీ అవసరాల కోసం వాడుకున్నావు, ఇవాళ కులాన్ని వదిలేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చావు. కులానికి ఏం చెప్పే పరిస్థితులు లేవు, ఏం చేసే పరిస్థితులు లేదు. తంతన్నారండి జన సైనికుల్ని. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. దిక్కులేదు, మాట్లాడే దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది వాస్తవం. గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది. అయింది పరిపాలన. ఏం చేశారాయా చంద్రబాబు నాయుడు గారు? మీరేమైనా చేశారంటే అన్ని చేశారంట. అన్ని చేసేసారంట. సూపర్ 6 ఏమున్నాయండి? కూటమి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆడబిడ్డ నిధి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా నెలకి? ఏమండి చంద్రబాబు నాయుడు గారు చేశారా? చెప్పండి. 2, నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు నెలకి ఇస్తామని బాబు కొడుకులు ఇద్దరు ఊదరగొట్టారు. అయిపోయింది అన్నారు. ఒక్కడికి ఇచ్చామండి, నాకు అర్థం కాలేదు. 2వది, 50 ఏళ్లు నిండినటువంటి మహిళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెన్షన్ ఇస్తా అన్నావు. ఇచ్చావా? ఏమంటారు దీన్ని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు? మోసం అనరా?
ఐపీసీలో 420 అనరా? ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి వ్యక్తిని ఏమంటారు? 420 సీఎం అంటారు. ఇవ్వడం మాట తప్పటం, ఇవ్వటం మాట తప్పటం. నీ జీవితం అంతా అంతే. అప్పుడు కూడా రైతు రుణమాఫీ ఇస్తా అన్నావు, మోసం చేశావు. కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నావు, మోసం చేశావు. నీ జీవితం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు 420 జీవితం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాటిస్తే మాట తప్పం, మడం తిప్పం. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటి? మాట తప్పటం, మడం తిప్పటం, 420గా ముద్రపడటం. మీ బ్రాండ్ గుర్తుపెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు కేసులతోనూ, బెదిరింపులతోనూ, ఎల్లో మీడియా రాతలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనుకుంటే అణిగేది కాదిది. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో నిన్ను ఓడించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.